హలో. చెప్పండి మేడం. అదే మేడం ఆయమ్మ ఇట్లా యూట్యూబ్ చేసుకుంటే చెప్తుంది కదా, ఇట్లా పిల్లోళ్ళకి బాగలేకున్నా అట్లా అంటే మేము బిరిన మోసపోయి 10,000 కట్టినాం. ఫస్ట్ 25,000 అడిగిండ్రు మేడం. ఓకే అండి. 35,000 40,000 అడిగింటే మాకు అంత లేదు, 5,000 ఇస్తామంటే లాస్ట్ 10,000 ఏ అన్నారా. జ్యోతిష్యానికి కాల్ చేశారండి? అంటే ఆవిడ చాలా జ్యోతిష్యాలు అంటే ప్రమోట్ చేస్తున్నారు కదా, రేణుకా ఎల్లమ్మ అని పెద్ద పెద్దమ్మ తల్లి. వాళ్ళకని ఫోన్ చేస్తే వాళ్ళు మా పిల్లలు బాగా చదువుకుంటున్నారు, బాగా ఉన్న స్థాయిలో ఉన్నాం మేము అంటే, మా పాపకి ఎప్పుడు బాగలేక ఎప్పుడు జ్వరం వచ్చి పడుతుంటే చెప్తారని మేము అట్లా మోసపోయినామా. ఏ సమస్య మీదండి? పాపకి ఎప్పుడు జ్వరం వచ్చేది, హెయిర్ ఊడిపోయేది, డల్లగా అట్లా ఉంటుంది మేడం. అట్లని మేము ఫోన్ చేస్తే 10,000 ఇచ్చినాం మేడం వాళ్ళకి. అయ్యో, ఓకే. ఇంకంతే 10,000 ఇచ్చినాము. ఫోన్ లేదు, ఏం లేదు. 5 నిమ్మకాయలు తెచ్చుకోండి అన్నారు. 5 నిమ్మకాయలు తలదిండి పెట్టుకోండి అన్నారు. ఇంకంతే, అడ్రస్ లేదు. ఇంకా డబ్బులు తీసేసుకున్నారు. తీసేసుకున్నారు మేడం ఫోన్. అయ్యయ్యో, ఓకే. ఆయన యూట్యూబ్లో చూస్తే మేము ఆ నెంబర్కి ఫోన్ చేసినామా. ఫోన్ చేస్తే వాళ్ళు మాట్లాడినారు అన్నమాట. అంత గుడ్డిగా ఎలా ఇచ్చేసారండి మీరు 10,000 అయినా? అదే మేడం, మేము ఎట్లా మోసపోయినామో ఏమో. అదే పాపకి ఎప్పుడు బాగలేకుండా అవుతా అంటే ఏమని చెప్తారేమో అని అట్లా మేము సామాన్యంగా అసలు మోసపోలేదు. ఎట్లా చేసినామో ఏమో మాకే తెలియదు. ఓకే. స్వామీజీ గురీజులు బాగా చెప్తారు, అట్లా ఇట్లా మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా, సేమ్ అట్లే అంతా మొత్తం. మేము ఇల్లు కొన్నాము, మా పిల్లలు స్వామీజీలు ఏం చెప్తుంటే అట్లే జరిగినాయి, అది ఇది అంటే మేము అట్లా చేసినాం మేడం. నెంబర్ కనిపిస్తే చేస్తాం మేడం. మిమ్మల్ని ఏమైనా బెదిరించారా అండి వాళ్ళు? మీ అమ్మాయి చాలా డేంజర్లో ఉంది, ఇప్పుడు వచ్చే అమావాస్యకి మన డేంజర్లో పడుతుంది, అమ్మాయి మీద చాలా ప్రయోగాలు జరుగుతున్నాయి, మీ బంధువులే ఇట్లా చేస్తున్నారు అని చెప్పినారు మేడం. ఓకే. మా పాపకి ఎప్పుడు హెయిర్ లాంగ్ హెయిర్ ఉండే, అంతా ఊడిపోయేది, తర్వాత డల్గా ఉండేది, చిన్నగా ఇది అట్లా ఉంటే మాకు ఆయన చెప్తా అంటే వంటలక్క ఆయన మాటలు మేము చేస్తాం మేడం. ఆంటీ గారి మాటలు విని చేశారు. చేసినాం మేడం. ఇంకా అంతే, మా పిల్లలు బాగా చదువుతున్నారు. మా అమ్మాయి 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ పాస్ అయింది, బాగా చదువుతుంది. మేము ఇల్లు కట్టుకున్నామంటే స్వామీజీ వాళ్ళేను ఏం చెప్పినా జరుగుతాయి, అది ఇది అంటే మేము కొంచెము అయినా ఎక్కడో నాకు నమ్మబుద్ధి కాలేదు, చాలా మోసాలు జరుగుతున్నాయని. ఏమంటాం కదా, ఇంకా ఏదైతే ఎదగాలని ఫోన్ చేస్తుంది మేడం నెంబర్కి. చేస్తే వాళ్ళు ఒకటో పాటు 40,000 అడిగినారు. ఆ రకంగా 10,000 పోగొట్టుకున్నారు. అంతే, 40,000 అడిగితే లేదులేండి స్వామి అవసరం లేదులేండి అంటే, సరే లాస్ట్కి 5,000 ఇస్తామంటే లేదమ్మా 10,000 అన్న ఇవ్వండి అని. ఓకే. ఇంకంతే మేడం, ఏంది లేదు, ఊరినే ఏందో వాట్సాప్ పెట్టినాడు, పూజలు చేసినట్లు అవి ఎప్పుడో అన్నీ ఎప్పుడు జరిగినాయేమో. మాకే నగ వస్తాను, ఏంది అయిపో వాట్సాప్లో ఏందో ఫోటోలు పెడితే ఆ ఫోటోలను చూసి మనము మొక్కుండేది, 5 నిమ్మకాయలు తెచ్చుకొని తల్లిండి కింద పెట్టుకోండి అని ఎవరు ఎక్కడ అని బాధపడుతుంది మేడం. ఎవరికి ఇచ్చినాములే అనుకోండి. అర్థమైంది. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళంగా, మనం మధ్య తరగతి వాళ్ళంగా మనకు 10,000 కూడా చాలా గొప్పే, నిజం చెప్పాలి మేడం. ఆ 10,000 ఉన్నా కూడా పిల్లలకి కొంతమందికి ఆ నెలంతా కష్టపడితేనే తప్ప 10,000 రావు. 10,000 రావు మేడం. మరి 10,000 ఉంటే సరుకులు, పిల్లల ఖర్చులు ఏదో ఒకటి మాకే జరిగిపోతాయి కదా. చూసి నేను ఎవరికి మోసపోలేదు. ఎట్లా వాళ్ళైనా ఒకసారి మోసపోతారు కదా, అట్లానే మేము మోసపోయినాం మేడం. ఓకే అండి.